గుద్ద వాళ్ళు ఆకలి అవుతుంది అన్ని తిండికే వస్తున్నాం మన పెట్టాను ఇగో ఇదే బండి అనమాట బ్రేక్ వాళ్ళే జర అయితే డ్యామ్లోకి వెళ్ళిపోతుండే. సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇన్ని బండ్లతో ఏడిపోతున్నాం అనుకుంటారా. హైదరాబాద్ టు శ్రీశైలం టూర్ వేసినాం మా ఫ్రెండ్స్ మేమందరం. ఇగో చెంటి అన్న వస్తుండు, వెంకట్ అన్న వస్తుండు, మన్నువాడు, రమేష్ ముద్రాజ్, శివ ముద్రాజ్. చలో బాయ్ పూజా కరో తుమ్ అచ్చా. ఖాళీ మొత్తం బుర్రా పాడ్ అనుకో అన్ని బండ్లు వేసుకొని పోతాం శ్రీశైలం. కానీ ఈ బ్లాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఖాళీ క్రేజీ ఉంటుంది. ఒక్కొక్కడు ఎట్లా నడుపుతాడు చూడురి. మొత్తం ఒక్కొని చూసి ఒకడు ఉరుకుతాడు బండ్లు వేసుకొని. ఫస్ట్ ఇగో ఇడు పొట్టోడు కూర్చొనే ఆగదు, ఖాళీ పొట్టు కొడతాడు బండిని తీసుకొని. సో రోడ్ అంతా ప్యాక్ చేసేసిరు మా దోస్తులు. ఇలా మమ్మీ శ్రీశైలం పోతున్నా అన్న పైసలు ఇవ్వదు. మస్తు బాధ అనిపించింది నువ్వు అట్లా అనగానే. అట్లా అని ఎవరి దగ్గర ఇప్పించుకుంటాం మనకి. మా దోస్తులు అయితే తక్కువ ఎత్తులు దగ్గర అన్నమాట. ఇక ఒక్కొక్కడు బండ్ల కాడ తొర్రి పండ్ల చెంటి కార్ మొత్తం బుర్రపాడు. ఇంకొక మొత్తం भाई हम यूट्यूबर है भाई, कई को बदलते पूरा एक ही बार फेमस होने के बाद ही चेंज होते रे. जल्दी వేసుకో రా పోదాం. ఇప్పటికే 1 అయిపోయింది టైం. చలో ఇప్పుడు బండ్ల మీద మంచి థంబ్నెయిల్కి అయితే ఫోటో దిగుతున్నాం. ఫోటో టక 10 కొట్టాలి చూడు. సో మా దోస్తులందరూ షర్ట్లు వేసుకురు. నేను ఒక్కనే టీ షర్ట్ ఎందుకు వేసుకున్నా తెలుసా, ఎంతగానం ఎండ కొడుతుంది మళ్ళా ఉబ్బరిస్తా అని నేనైతే టీ షర్ట్ గ్లౌజులు అయితే పెట్టుకున్నా. ఇప్పుడు చక్కగా వెళ్ళిపోదాం. చలో అందరు అయితే స్టార్ట్ అవుతారు. చక్కగా చలో ఇప్పుడైతే నా బండి ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నా. ఎంత పడుతుందో తెలియదు కానీ నేనైతే 2000 తీసుకొని వచ్చిన పెట్రోల్కి అంతే. ఒక్కొక్క అన్ని బండ్లు ఫుల్ ట్యాంక్ చేసుకొని ఆడ పెట్టేసిరు. ఇగో ఇది ఒక బండి ఉంది. దీని పెట్రోల్ బంక్ రాగానే ఈ బండి అయితే పెట్రోల్ అయిపోయింది దీనిలో లాస్ట్. చలో ఇప్పుడైతే మేము పెట్రోల్ ఒప్పించుకొని రైడ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. పక్కా ఇప్పుడు వెళ్ళిపోవాలి. మేమైతే నాన్ స్టాప్ పెట్రోల్ ఒప్పించుకొని చక్కగా కొట్టేసినాం. అది ఇప్పుడు మేమైతే మైసిగంటి కాడ ఉన్నాం. ఇగో ఆడమ్మవారు గుడి. వీడైతే మా దోస్తులు మొక్కి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొడుతురు. వాళ్ళైతే మొక్కుకుతున్నారు. షూస్ వేసుకున్నాను తీసుకెళ్ళి మొక్కుకున్నా. వెంకట్ భాయ్ మొక్కు మొత్తం చక్క. ఇప్పుడైతే ఏదైనా చాయ్ పానీ తాగేసి చక్క డిండి కాడికి పోయి ఆగాలి. డిండి మళ్ళీ మధ్యలో గుడి వచ్చింది కదా, గుడి కాడ ఆగకపోతే మంచిగా ఉండదని చక్క ఇప్పుడు గుడి కాడ ఆగి దర్శనం చేసుకొని వస్తున్నాం. ఇగో మన చెంటిగాడు కొబ్బరికాయ కొట్టిండు. అట్లనే మా రమేష్ ముద్రాజ్ ఆడు ఇప్పుడు వాళ్ళ పిల్ల మంచిగా ఉండాలని కొబ్బరికాయ కొడతాడు. చెంటి మస్తు దూపు అవుతుందని. ఇదేమూరు రా రే, ఇదేమూరు కోట్రా గేట్ అంట. మస్తు ఎండ కొడుతుందని ఈడ అయితే డ్రింక్ తాగుతున్నాం. ఇగో ఒక్కొక్కడు. ఇగో చెంటిగాడు అయితే బర్రెలాగా ఒర్లుతాడు ఆడే. కానీ ఎండ అయితే సావ దెంగుతుంది. ఎండ అయితే మస్తు. కానీ మా ముంగల పిల్లలు రోజు చూస్తుంటే గుండె ఒక్కొక్కని కొట్టు. చలో ఇప్పుడైతే మేమందరం డ్రింకులు తాగేసి మళ్ళా స్టార్ట్ అయినాం రైడ్కి. అంటే ఫుడ్ తిండే ముంగల్ కూడా తింటాం ఫుడ్. ఇప్పుడు ఈడైతే మస్తు సేపు అయిపోయింది. ఇప్పుడే టైం వచ్చేసి 3 అవుతుంది. చక్కగా డిండి కాడ ఆగి తింటే బెస్ట్ అనుకొని ఖాళీ డ్రింకులు చాయ్ తాగేసి ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు చక్కగా పోయి డిండి కాడ స్టాప్ అవుతాం. చలో లాస్ట్ ఫైనల్ టోల్ గేట్. ఫస్ట్ ఒక టోల్ గేట్, ఇది ఒక టోల్ గేట్. ఇది లాస్ట్ శ్రీశైలం పోయేటప్పుడు ఒక టోల్ గేట్ అట్లా వస్తాయి. ఆ టోల్ గేట్ తర్వాత లాస్ట్ డిండి తర్వాత శ్రీశైలం. ఇంకో మా చెంటి రైడర్ మామూలుగా కొడతలేడుగా బండిని అయితే సంపేస్తుండు. ఖాళీ 120, 130, 140 రే బట్టతల మన్ను. ఖాళీ క్రేజీ బట్టతల మన్ను. అరే క్యా బాలా హే భాయ్. సో ఇప్పుడు మనం ఏమైనా తినుకుంటూ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మేము ఫారెస్ట్లకి ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుంది. ఫారెస్ట్లకి ఎంట్రీ ఇచ్చేసాక మొత్తం జంగల్లో మెంటల్ ఉంటుంది అనుకో సీను. ఖాళీ మస్తు ఉంటుంది సీను.
నేను వీడియో కోసము చేయలీడ్ చేసి తీస్తున్నా. ఈత కొట్టానంటే ఇంకా అంతే. ఇక్కడ హాస్పిటల్ మీ దగ్గర ఉండవు. చలో చూసి రాసుకుంటూ కుక్కలు మొత్తం గుట్టలే ఉంటాయి. కానీ పెద్ద పెద్ద ఫాస్టర్లు బేస్టార్లు వస్తారు. మేమేమో బండ్ల మీద పోతాం. చలో మనం ఫారెస్ట్ ఎంటర్ అయినాక చూద్దాం. ఇంకా 360 తోటి తీద్దాం ఫారెస్ట్ వీడియో. చలో ఫారెస్ట్ సగంలోకి వచ్చినాక గుద్ద వాళ్ళు ఆకలి అవుతుంది. అన్ని తిన్నికే వస్తుంది. మన పెట్టాను వైట్ రైస్ అన్లిమిటెడా వీడు అయితే మస్తు ఫాస్ట్ హైటెక్ సిటీలో ఊటేటోళ్ళు వీళ్ళు. ఇగో ఇస్రాకొని కడిగి తింటారు. చెంటి స్మార్ట్ చెంటి. चलो पेट भर के खाना तो खा लिए भाई. ఇగో మా దోస్తు వాడు గుద్ద వాళ్ళగా అన్నం తినేసి ఇప్పుడు బాత్రూమ్ వానికి బాటిల్ అయితే నింపుకొట్టుండు కదా. సో ఇప్పుడు చక్కగా మనం ఆడిపోయి కలుద్దాం. ఎడికి డ్యామ్ టైం వచ్చేసి 6 అవుతుంది. మా దోస్తులేమో నల్లమల్ల ఫారెస్ట్ లని టైం పాస్ చేస్తున్నారు. అసలు ఏందో ఏమో అలాది ఏం అర్థమైతలే. ఈడైతే మా చేతులు దిగుతారు, ఫోటోలు దిగుకుంటా. వీళ్ళు చూడు హెల్మెట్ కోసం అద్దాల కోసం కొట్లాడుతురా. అయ్యా అద్దాల కోసం కొట్లాడుతురా. సాయంత్రం 7 అవుతుంది. మా దోస్తులు ఛాయ్ తాగిరు. ఇంకా మేము శ్రీశైలం డ్యామ్ కాడికి పోలేదు. చీకట్ల చీకట్ అవుతుంది. కానీ మేము పోయే లోపల నడుర్రా లేవుర్రా కట్టేసాం. సో ఇప్పుడు ఫటాఫట్ అయితే స్టార్ట్ చేసేస్తాం రైడ్ని. ఇప్పుడైతే మనం డ్యామ్ కాడ ఉన్నాం. వీడికి వచ్చే లోపల 7 టైం. ఇంకా మనం పోవాలి గుడి దాకా. ఆడిపోయి రూమ్ తీసుకొని దాని తర్వాత రూమ్లోకి పోయినాక నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఇప్పుడైతే మస్తు చీకట్ అయిపోయింది. లెట్స్ గో. శివరాత్రి అని మస్తు మంది పాదయాత్ర చేస్తారు. చూసిరుగా జనాలు, లేడీస్, బాయ్స్ అందరూ పాదయాత్రని ఎక్కువ చేస్తారు. చలో ఇప్పుడు ఫైనల్ గా అయితే గుడి కాడికి వచ్చేసి రూమ్ తీసుకొని ఇప్పుడు బయటికి వస్తున్నాం. గిననికే ఈ రోజుకే బ్లాగ్ స్టాప్. రేపు పొద్దున శివరాత్రి, అప్పుడు తీసుకుందాం కొత్త బ్లాగ్.